బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి హస్తనాకు బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. నేటి సాయంత్రం సిఈసి మీటింగ్లో రేవంత్తో పాల్గొననున్నారు. ఇక ఢిల్లీ ఐసీసీ కార్యాలయంలో సిఈసి భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సిఈసి సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొననున్నారు. తెలంగాణలో ఉన్న 4 పెండింగ్ స్థానాలపై చర్చించనున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ చేరుకున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి హస్తనాకు బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. నేటి సాయంత్రం సిఈసి మీటింగ్లో రేవంత్తో పాల్గొననున్నారు. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో సిఈసి భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సిఈసి సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొనున్నారు ఈ సమావేశంలో. ఇక తెలంగాణలో ఉన్న 4 పెండింగ్ స్థానాలపై చర్చించనున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ రోజు ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో టీసీ సమావేశం జరుగుతుంది. ఇక ప్రధానంగా తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పటికే 13 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇక 4 సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజు సంబంధించిన సిఈసి భేటీలో సాయంత్రం జరగబోతున్న క్రమం ఉంది. ఇక దానికి సంబంధించి మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. సాయంత్రం జరిగే సిఈసి భేటీలో కూడా పాల్గొన్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇంకా 4 సెగ్మెంట్లకు సంబంధించి వరంగల్ కావచ్చు, కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం, ఈ 4 సెగ్మెంట్లకు సంబంధించి ఈ రోజు చర్చించి ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏదైతే ఇప్పుడు ఈ 4 సెగ్మెంట్లు అయితే ఉన్నాయో దానికి ప్రధానమైన పోటీ నెలకొన్నది. దాంట్లో ముఖ్య నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఇక మంత్రులు, వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులు టికెట్ ఆశిస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రధానమైన పోటీ నెలకొన్నది. ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి కూడా కీలక నేతలు వచ్చారు. ఇక వరంగల్ సెగ్మెంట్ సంబంధించి గత కొద్ది రోజులు కూడా తొమ్మటి సాంబయ్యకు సంబంధించిన టికెట్ కేటాయించడానికి కూడా వార్తలు వినిపించిన నేపథ్యం కావచ్చు. అక్కడ సర్వేలు కూడా చేసిన నేపథ్యం, క్లాస్ సర్వేలు కూడా చేసిన నేపథ్యం కనిపించింది. ఇక నిన్న ఏదైతే వరంగల్ సంబంధించి కూడా కడియం శ్రీహరి, మాజీ మంత్రి కడియం శ్రీహరి, తన కుమార్ కావ్య, ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆ టికెట్ కు సంబంధించి కూడా వాళ్ళు వరంగల్ సెగ్మెంట్ కు సంబంధించి కూడా టికెట్ ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు ఆ టికెట్ ఎవరికి ఇవ్వాలనే దానిపైన కూడా ఈ రోజు కసరత్తు జరిగే అవకాశం ఉన్నది. ఇక ఖమ్మం సెగ్మెంట్ కు సంబంధించి కూడా తీవ్రమైన పోటీ ఉన్నది. దాంట్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మల్లు నందినికి సంబంధించిన ఆమె టికెట్ దరఖాస్తు చేసుకున్నారు. ఇక మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, తన సోదరుడు ప్రసాద్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఇక మంత్రి ఏదైతే తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి కూడా తన కుమారుడు యుగేందర్ అక్కడ దరఖాస్తు చేసుకున్నారు. ఇక విహెచ్ కి సంబంధించి అక్కడ టికెట్ దరఖాస్తు చేసుకునే నేపథ్యం కనిపించింది. కాబట్టి ప్రధానమైన పోటీ ఇక మల్లు నందిని, ప్రసాద్ రెడ్డి మధ్య నెలకొన్నది. కాబట్టి దానికి సంబంధించి కావచ్చు. ఇక వరంగల్ కరీంనగర్ సంబంధించి కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డి పైన పేరు తెర మీదకి వచ్చింది. ఇక హైదరాబాద్ కి సంబంధించి కూడా షాన్వాజ్ తబుసుం మైనార్టీ నేత, సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేసింది. ఆమెకు సంబంధించి కూడా బరిలో దించాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. కాబట్టి ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇక మహిళా నేతలను అక్కడ హైదరాబాద్ సెగ్మెంట్ కి సంబంధించి కూడా బరిలో దింపుతున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలంగా, అంటే ఇప్పుడు హైదరాబాద్ కి సంబంధించి కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొంతమేర బలహీనంగా ఉన్నది. అక్కడ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా చేజిక్కించుకోలేని స్థితిలో ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి ఈ రోజు ప్రధానమైన ఫోకస్ హైదరాబాద్ పైన పెట్టింది. బలహీన నియోజకవర్గాల్లో హైదరాబాద్ ఒకటి కాబట్టి దానిపైన ప్రధానమైన ఫోకస్ పెట్టింది. ఇప్పటికే దానికి సంబంధించిన గ్రౌండ్ ఆపరేషన్ కావచ్చు, చేరికల అంశం కావచ్చు, ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిన నేపథ్యం ఉన్నది. కాబట్టి హైదరాబాద్ సంబంధించి మైనార్టీ సంబంధించిన ఓటు బ్యాంకు అధికంగా ఉంటుంది. ఇక దానికి ఎంఐఎం పార్టీకి సంబంధించి కూడా కీ రోల్ పోషించే హైదరాబాద్ లో పోషిస్తుంది. కాబట్టి వాళ్ళకు ఆ దీటైన అభ్యర్థిని అక్కడ బరిలో దింపాలని భావిస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ నుంచి అక్కడ మహిళా నేతను బరిలో దింపారు. ఇక ఎంఐఎం నుంచి కూడా ఇప్పుడు అక్కడ బరిలో దిగే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ఓటు చీలితే కాంగ్రెస్ పార్టీకి ఒక ప్లస్ అవుతుందని చెప్పేసి మైనార్టీ నేతను బరిలో దింపుతున్నారు. కాబట్టి ఆమెకు సంబంధించిన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు
మాలి మస్కటి సంబంధించిన మస్కటి సంస్థల చైర్మన్, ఆయన పేరు కూడా తెర మీదకి వస్తుంది. ఇద్దరికి సంబంధించి కూడా టికెట్ ఎవరికి ఇస్తారని పైన ఒక సందిగ్ధంలో ఉన్నది కాబట్టి ఈ రోజు ఈ సిఈసి భేటీలో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈ 4 సెగ్మెంట్లకు సంబంధించి ఈ రోజు చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఇక నిన్న జరగాల్సిన ఈ సమావేశం సంబంధించి నిన్న ఢిల్లీలో కూడా ప్రధానంగా ఇండియా కూటమికి సంబంధించిన ర్యాలీ కావచ్చు, బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఈ రోజు ఈ సమావేశం జరుగుతుంది. ఇక సాయంత్రం జరిగే సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఢిల్లీకి చేరుకుంటారు. ప్రధానంగా సాయంత్రం 4 గంటలకు ఈ సిఈసి సమావేశం జరుగుతుంది. సమావేశంలో ప్రధానమైన ఈ 4 సెగ్మెంట్ల పైన కూడా చర్చిస్తారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా కార్యాచరణ ఉండాలి, ఏ విధమైన వ్యూహాలతో వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటికీ అసెంబ్లీకి సంబంధించిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఇప్పుడు 14 సెగ్మెంట్లలో గెలిపే లక్ష్యంగా వెళుతుంది. ఇక్కడ అధిష్టానం కూడా తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసిందని చెప్పచ్చు. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక అనేది కూడా 3 విడతలు కూడా ప్రకటించారు. అభ్యర్థుల సంబంధించి కూడా ఫ్లాష్ సర్వేలు చేశారు. ఇక్కడ మరోవైపు ఇక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా కావచ్చు, ఇక్కడ నియోజకవర్గాల స్థానిక నేతల సూచనలు సలహాలు కూడా ఇక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా సేకరించారు. ఇప్పుడు 4 సెగ్మెంట్లకు సంబంధించి కూడా అక్కడ అభ్యర్థులను ఎవరైతే బరిలో దింపితే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పైన కూడా తాజాగా మరోసారి ఫ్లాష్ సర్వేలు చేయడం జరిగింది. సునీల్ కనుగోలు టీం కూడా ఫ్లాష్ సర్వేలు చేశారు. కాంగ్రెస్ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. గత అసెంబ్లీలో కూడా సునీల్ కనుగోలుకు సంబంధించిన ఎన్నికలకు పనిచేసిన నేపథ్యం కావచ్చు. ఆయన ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక మొదలు ఎన్నికలు అయిపోయే వరకు కూడా ఆయనకు సంబంధించిన కార్యాచరణ కూడా పూర్తిగా సిద్ధం చేసిన నేపథ్యం ఉంది కాబట్టి ఆ ఫ్లాష్ సర్వేలు దీపాదాస్ మున్షికి సంబంధించిన ఏదైతే ఆ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల అభిప్రాయాల, స్థానిక నేతల అభిప్రాయాలపైన నివేదిక, ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా నియోజకవర్గాలకు సంబంధించిన స్థానిక నేతలు కావచ్చు, సంబంధించిన అక్కడ కష్టంలో పనిచేసిన కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్యే వాళ్ళతో కూడా రేవంత్ రెడ్డి ఇంటరాక్ట్ అయ్యారు, రివ్యూ జరిపారు. ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనే పైన కూడా వాళ్ళని పిలిపించుకొని మాట్లాడిన తర్వాతనే వారి నివేదికను కూడా సిద్ధం చేశారు. కాబట్టి ఈ అన్ని నివేదికల ఆధారంగా ఈ రోజు ఢిల్లీలో జరిగే సిఈసి సమావేశంలో ప్రత్యేకంగా ఆ చర్చకు వస్తే చర్చించిన తర్వాత కూడా ఈ 4 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం ప్రకటించే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్ రైట్. ఇందులో మీద మాట్లాడుతూ హైదరాబాద్కు సంబంధించి కీలకంగా మారే అవకాశం ఉంది. సో హైదరాబాద్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో పోటీ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో ఎంఐఎంకి కొంతవరకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా ఉంది. బలమైన అభ్యర్థిని కాకుండా కొంచెం వీక్గా ఉండే క్యాండిడేట్ నిలబెట్టే అవకాశం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. సో అలాంటికి ఏవి లేకుండా పూర్తి స్థాయిలో క్యాండిడేట్ నియమించే అవకాశం ఉందనుకోవచ్చు మనం, లేకపోతే అక్కడ ఎలాంటి నిర్ణయం ఉండబోతుందంట? ఖచ్చితంగా హైదరాబాద్ కి సంబంధించి గత ప్రభుత్వం హయాంలో ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ ఎంఐఎం సంబంధించి కూడా వాళ్లకు సపోర్టెడ్ గా ఉన్నారు. గత జిహెచ్ఎంసీ ఎలక్షన్సే కానీ ఇక అసెంబ్లీ ఎలక్షన్ కానీ ఎంఐఎం సంబంధించి కూడా ప్రాబల్యం ఉన్న ఆ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పోటీలో దిగకపోవడం కావచ్చు, ఇంకా బలహీనమైన అభ్యర్థులను బరిలో దింపేది. ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఖచ్చితంగా హైదరాబాద్ కి సంబంధించిన బలోపేతం చేసుకోవాలి, క్యాడర్ను పెంచుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా హైదరాబాద్ సెగ్మెంట్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎన్నికల్లో దింపాలనే లక్ష్యంతోనే వెళ్తున్నది కాబట్టి ఇక చర్చలు కూడా పలుమార్లు కూడా మాట్లాడినప్పుడు కూడా విఫలమైన చెప్పొచ్చు. ఇక ప్రధానంగా ఇప్పుడు పోటీ నెలకొన్నది ఇక కాంగ్రెస్ కు సంబంధించి ఇప్పుడు ఎంఐఎం సంబంధించిన ప్రాబల్యం, ఎందుకంటే మైనార్టీ ఓటు అధికంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ బీజేపీకి సంబంధించి కూడా గతంలో కూడా ఎప్పుడు గెలవలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఇప్పుడు ప్రధానమైన పోటీ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఎంబీటీ సంబంధించిన పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నది. ఎంబీటీ క్యాండిడేట్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ కు హైదరాబాద్ లో పొత్తుల భాగంగా బరిలో దింపారు కాబట్టి దానికి సంబంధించిన అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలో దింపాలా లేదంటే గతంలో మాదిరిగా ఆ ఎంబీటీ పార్టీకి సంబంధించిన పొత్తు పెట్టుకోవాలనే పైన కూడా చర్చించే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాద్ ఆ సెగ్మెంట్ పైన కూడా ప్రధానంగా ఫోకస్ చేసింది. ఎందుకంటే ఇప్పటికే చేరికల అంశం చూడొచ్చు. మేయర్ గా పనిచేస్తున్న గద్వాల విజయలక్ష్మి మొదలు గతంలో పనిచేసిన మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, తాజాగా ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 10 మంది కార్పొరేటర్లు చేరారు. మరికొన్ని రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఇంకా 10 మంది కార్పొరేటర్లకు సంబంధించి కూడా చేరిక అంశం ఉన్నది కాబట్టి వీటన్నిటినీ కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకున్నది. ఇప్పుడు హైదరాబాద్ కు సంబంధించి కూడా అన్ని కౌన్సిలర్లు కావచ్చు, మున్సిపల్ శాఖలకు సంబంధించి కూడా అవిశ్వాస తీర్మానాలు కొనసాగుతున్నాయి. కొంతమంది అవిశ్వాసం కూడా నెగ్గారు. ఆ కాంగ్రెస్ పార్టీలో సంబంధించి కూడా కొనసాగుతున్న నేపథ్యం ఉంది కాబట్టి ఇక ప్రధానమైన ఫోకస్ చేసింది. ఖచ్చితంగా బరిలో దింపే అవకాశం
అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ సెగ్మెంట్ కి సంబంధించి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మున్సిపల్లో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన మున్సిపాలను చేజిక్కించుకున్నది అవిశ్వాస తీర్మానంలో. ఇప్పుడు బరిలో దింపితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా హైదరాబాద్ లో ఒక బలంగా బలపడుతుందనే ఒక విశ్వాసంతో ఇప్పుడు పిసిసి భావిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ సెగ్మెంట్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలో దించే అవకాశాలు, ఇంకా బీజేపీ కావచ్చు, ఇక ఎంఐఎం కావచ్చు, బీఆర్ఎస్ కి సంబంధించి ఆ పార్టీ ఎవరైతే అభ్యర్థులను ప్రకటించారో వాళ్ళకు దీటైన అభ్యర్థిని ప్రకటించేందుకు ఈ రోజు చర్చల్లో కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.